చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పాలి. మనం సినిమాలు చూస్తాం. 24 జూన్ 4 మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2. మీకు ఏదైతే 41 సంవత్సరాలు 1, ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ 2 ఇది. ఇంకో 45 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, ఇదేమీ జాతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ 2. ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో మాకు తెలిసి లోకేష్ బాబు గారికి కూడా అంతే పాత్ర ఉంది. ఈసారి భువనేశ్వర గారికి, బ్రాహ్మణి గారికి కూడా పాత్రలు ఉన్నాయి. నేను ఈ మాట ఇవాళ చెప్పడం కాదు, గత సంవత్సర కాలంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ లాగా విడిపోయి ప్రజల కోసం పోరాటాలు చేశారు, ప్రజల పక్షాన ఉన్నారు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ 2 మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు దీనికి తిరుగులేదు, ఎదురు లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఇది పెద్ద విజయం. ఈ విజయం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంకితం. ఈ ముగ్గురు మనగాళ్ళు నా దురదృష్టం. కానీ ఇంతగా వచ్చి చంద్రబాబు గారు పడి లేచిన కెరటంలాగా ఇవాళ కేంద్రంలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తున్నాడంటే అంతకంటే ఆనందం లేదు. ఎందుకంటే నేను చెప్తా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి నేను వేరే విధేయుడిని అంతే. నేను రెండో మాట లేదు, రెండో పాఠం లేదు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రతి ఒక్క మాట జగన్మోహన్ రెడ్డికే వేసింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట వస్తే 3 పెళ్ళిళ్ళు అన్నాడు. ఇవాళ 4వ పిల్లని నీకు రంకు మొగడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డికి రంకు మొగడే కూర్చున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఒక వ్యక్తిని మాటికి 3 పెళ్ళిళ్ళు అన్నావు కదా, ఇవాళ ఒప్పుకుంటావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు నాకు రంకు మొగడని నువ్వు ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి రంగు మొగడని. కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు. ఇవాళ లోకేష్ బాబు గురించి మాట్లాడారు. లోకేష్ బాబు గారిని, చంద్రబాబు గారిని ఇద్దరిని ఫినిష్ చేయడానికి హైదరాబాద్లో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి లోకేష్ మీద అవాకులు చవాకులు మాట్లాడి బయటకు వచ్చి అన్నను కలిశాను, అన్నను కలిస్తే తప్ప అన్నా. తప్పే లేదు బాబు, అన్న తమ్ముడు మీ ఇద్దరికి తప్పేం కాదు. నీ అన్న జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కేటీఆర్ ఇద్దరు కలిస్తే వచ్చి గెలిచినటువంటి మెజార్టీ ఎంత ఉందో ఒక్క లోకేష్ బాబుకి అంత మెజార్టీ వచ్చింది. అది లోకేష్ బాబు గారి దెబ్బ. జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ అన్నదమ్ములు ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి కొడుకులు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి. మీ ఇద్దరు పోటీ మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నీవుటర్థం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరి మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మార్క్ జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని
వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మహర్జాతకుడు అనేది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడిలేచిన కెరటం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా 3 సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు అని క్యాండిడేట్లను చూడాల. నేను చంద్రబాబు గారికి ప్రభుత్వం పోయిన 6 నెలల్లో చెప్పా హైదరాబాద్లో, సార్ మీరు మళ్ళీ 2024లో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మీరు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో ఉంటారండి, మీరు ఎంపీ టికెట్లు ఎవరికి బీఫార్మ్ ఇస్తే వాళ్ళు పార్లమెంట్లో ఉంటారండి అని చెప్పాను. అలాగే జరిగింది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు మా కృష్ణా జిల్లాలో, అందులో తెలుగుదేశం పార్టీలో పుట్టి తెలుగుదేశం భిక్షతో ఎమ్మెల్యేలు అయ్యి తెలుగుదేశం భిక్షతో డబ్బులు సంపాదించుకొని తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నా. ఓకే తమ్ముడు, నమస్కారం. ఎలా ఉందో చూశారు. ఎన్నికల ముందు, కౌంటింగ్కి ముందు 2 రోజుల ముందు ఏదైతే ఆరా మస్తాను వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి కలిసి వాళ్ళు ఎన్నికల్లో అయినటువంటి ఖర్చు వెనక్కి లాక్కోవడానికి వైసీపీ శ్రేణులతో పందాలు కట్టించి తీసుకున్నారు. నేను ముందే చెప్పాను, అప్రమత్తంగా ఉండండి. ఆరామస్తాంది ఫేక్ సర్వే, అది వీళ్ళే చెప్పించారని ఇవాళ వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని ఆర్థికంగా నాశనం చేసి వాళ్ళ డబ్బుని జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఖజానాలోకి వెళ్ళింది. ఆ రోజు 100కి 100 రూపాయలు నేను చెప్పింది నిజం. ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజే చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు